మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పగ్గాలు అందుకోవడం ఖాయమైనట్టు సమాచారం. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనున్నట్టు పేర్కొన్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని, సింధేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపాయి. బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొనే సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని హోంశాఖ కేటాయించాలని సింధే పట్టుబట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం నియమించింది. మరోవైపు ఎన్డీఏ నేత రామ్దాస్ అథవాలే తాజాగా ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయనకు నచ్చజెప్పినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు సిండే కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.